నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు తిరుమలను కూడా వాడుకోవడం అత్యంత హేయం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. కళలను పనికిమాలిన చర్య అని విమర్శించడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనం. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ. కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీసు అధికారులు అప్గ్రేడ్ కావాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లేనని వ్యాఖ్య. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ మంది సభ్యులు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారని, వారు పొదుపు చేసిన మొత్తం కూడా అధికంగా ఉందని అన్నారు. గతంతో పోల్చితే రుణాల పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం చేశామని అన్నారు. కొత్తగా 2 యాప్లను రూపొందించామని, ఆ యాప్ల ద్వారా రుణ వాయిదాల పరిస్థితిని ఇంటి వద్ద ఉండే సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఎవరైనా మహిళ ఒక చిన్న పరిశ్రమ పెట్టాలనుకుంటే, ఒక సర్వీస్ ఇండస్ట్రీ కానీ, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా వచ్చేలాగా, అంటే బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా, అంటే ఒక పిఎంఈజీపీలో కానీ, పిఎంఎఫ్ఎంఈలో కానీ, పిఎం అజయ్లో కానీ, లేదా కొత్తగా వస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో కానీ వీళ్ళకి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే విధానం కూడా ఈరోజు సర్ప్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున చేస్తుంది. గతంలో చేశాము. గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మాకు 4,000 ఆంటర్ప్రినర్స్ తయారవుతే, గత సంవత్సరం సుమారు 10,000 మంది ఈ ఇన్సెంటివ్ బేస్డ్ వచ్చి ఇంటిగ్రేట్ అయినటువంటి మహిళలు చాలామంది వచ్చారు. అలాగే నెక్స్ట్ ఇయర్కి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మేము కూడా రిక్వెస్ట్ చేసి బడ్జెట్ కూడా పెంచమని, మా రాష్ట్రానికి ఇప్పుడు చాలా వరకు పబ్లిక్ మోటివేట్ అయ్యి మహిళలు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అలా యువత కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మనకున్నటువంటి బడ్జెట్ 200 కోట్ల నుంచి 500 కోట్లు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా అక్కడ ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రివర్యులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దాన్ని కూడా మేము డిపార్ట్మెంట్ నుంచి వెంటనే దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అలాగే చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా భవిష్యత్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా వీళ్ళకి పనికొచ్చినటువంటి క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమంటున్నారు. మనకి సుమారు ఈ గత సంవత్సరంలో ఒక 6 క్లస్టర్స్ వచ్చాయి. ఈ క్లస్టర్స్లో అడ్వాన్స్డ్ మెషినరీస్ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎఫ్పిఓ కానీ లేదా ఒక ఎన్జిఓ కానీ ఈ క్లస్టర్స్లో జాబ్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మన విజయనగరానికి మిల్లెట్ క్లస్టర్ ఒకటి ఇవ్వడం జరిగింది. గుంటూరులో గుంటూరు పికిల్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక వీవర్స్ క్లస్టర్ అనేది మన శ్రీకాకుళంకి ఇవ్వడం జరిగింది. అలాగే మరి 2 క్లస్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గత సంవత్సరంలో ఒక 5 క్లస్టర్స్ ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్స్ వచ్చాయి. అలాగే ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మైక్రో ఇండస్ట్రీస్కి లార్జ్ ఇండస్ట్రీస్తో కంపీట్ చేయాలంటే అడ్వాన్స్డ్ మెషినరీ ఉండదు. కాబట్టి ఈ క్లస్టర్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లార్జ్ ఇండస్ట్రీస్కి కంప్లీట్ చేసేలాగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూసుకుంటే స్వయం అనే ఒక బ్రాండ్ కూడా అనౌన్స్ చేశారు. మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తిని స్వయం అనే ఒక బ్రాండ్ని డిఫైన్ చేసి ప్రపంచ స్టాండర్డ్స్కి ఈ ప్రోడక్ట్స్ని తయారు చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు. అంటే సుమారు మహిళలు ఈరోజు మనం చూసుకుంటే హ్యాండ్లూమ్స్లో కానీ, మనకి వుడెన్ క్రాఫ్ట్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మంచి నైపుణ్యత అంటే మన రాష్ట్రంలో ఉంది. అవన్నీ కూడా ఒక మంచి బ్రాండింగ్లోకి తీసుకువెళ్తే, ఒక మంచి బ్రాండింగ్ తీసుకెళ్ళి సర్టిఫై చేసి ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇస్తే మహిళలకి వచ్చినటువంటి ఇన్కమ్ కూడా మల్టిప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక బ్రాండింగ్ అనేది చాలా ఎసెన్షియల్. ఆ బ్రాండింగ్లో కూడా వేరియస్ కేటగిరీస్ పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్న నిన్న కూడా సుమారు 7 గంటల సేపు ఈరోజు సర్ప్ డిపార్ట్మెంట్లో నిన్న కూర్చొని ప్రతి విషయాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేస్తూ కోఆర్డినేట్ చేసి చెప్పడం జరిగింది. మరి ఈ స్వయం బ్రాండ్ని కూడా పెద్ద ఎత్తున మహిళా తాలూకుల ప్రొడ్యూస్ అంతా కూడా ఈరోజు ఒక బ్రాండింగ్లో తీసుకువెళ్ళాలని, ఆ బ్రాండింగ్లో తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు కొన్ని కంపెనీలు మేము ఎంపానల్ చేసి ఈ సుమారు ఫస్ట్ సంవత్సరంలో ఒక 100 మహిళలు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఫస్ట్ బ్రాండింగ్ చేద్దామని, ఈ 100 ప్రోడక్ట్లను కూడా
సరైనటువంటి ఇవి క్వాలిటీలోకి తీసుకురావడం, కరెంట్ స్టాండర్డ్స్లో తీసుకురావడం, వాళ్ళు ప్రపంచ మార్కెట్లోకి ఇంటిగ్రేట్ చేయడం. అంటే వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కావాల్సినటువంటి ఫుడ్ సర్టిఫికేట్ కానీ, క్వాలిటీ సర్టిఫికేట్ కానీ, ఏదైనా వేరే దేశం వెళ్ళాలంటే ఆ దేశానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ కానీ ఈ ఎంపానల్ చేసినటువంటి కంపెనీలు రెండు కూడా చేయబోతూ ఉన్నాయి. ఎందుకంటే అవి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళలకి ఉద్దేశించి మహిళల్ని ఆర్థిక అభివృద్ధి కలవర్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. తిరుమల సంప్రదాయాలకు భిన్నంగా అమరావతిలో దేవదేవుడి ఆలయ నిర్మాణం కోసం టీటీడీ దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు చివరకు తిరుమలను కూడా వాడుకోవడం అత్యంత హేయమని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాతలు లేదా ప్రభుత్వాలు ముందుకొచ్చి భూములు ఉచితంగా అందజేస్తుంటే ఇక్కడ చంద్రబాబు మాత్రం 2018లోనే అమరావతిలో 25 ఎకరాల స్థలాన్ని ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున 12.50 కోట్లకు బలవంతంగా కొనిపించారని వెల్లడించారు. టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవాయి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష పూజా దురంధరుడైన అనునిత్యము స్వామి నామస్మరణ లేనిదే బయటికి కూడా రానటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్ లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని ఆయన గారి చంద్రబాబు గారి ఆలోచన. ఎంత దారుణమైన విషయం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఏ ఒక్కరూ ఇలాంటి సాహసమే చేయల. మేము అమ్ముతాము గుడి వెంకటేశ్వర స్వామికి, మీరొచ్చి గుడి కట్టండి అని అడగల. తమాషా ఏందిరంటే ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా శక్తివంతమైన సుస్థిర నగరంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో తన స్వప్న ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు అంశానికి సంబంధించి పరిశీలన కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల బృందం 2016 జూన్ 1 మరియు 9 తేదీలలో 2 సమావేశాలు నిర్ణయించి మొత్తం 11 ప్రతిపాదనల్ని పరిశీలించింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇటీవల నిర్వహించిన ఆట విడుపు కార్యక్రమంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళలను పనికిమాలిన చర్య అని విమర్శించడం వైసీపీ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మాట్లాడడానికి సైతం మేకప్ వేసుకునే వైసీపీ వాళ్లు కళాకారుల వేషధారణను హేళన చేయడం హాస్యాస్పదమని అన్నారు. తక్షణమే కళాకారులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున ఒక సున్నితమైన అంశం మీద మాట్లాడటానికి వచ్చాను నేను. ఏమిటంటే మొన్న 6వ తారీఖున ఆట విడుపు అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరి మన శాసనసభ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ గారు,
రఘురామకృష్ణరాజు గారు మనసు ఎలా ఒప్పిందో తెలియదు. విషం చిమ్ముతూ అది ఒక పనికిమాలిన చర్యగా, అది అసలు చెయ్యకూడదు, ఎవరో కూడా స్టేజీ మీద నటించకూడదు, ఎవరో మొహానికి రంగు వేసుకోకూడదు, ఒకవేళ రంగు వేసుకున్న ముందు కూర్చున్న వాళ్ళు నవ్వకూడదు. ఏమిటండి ఈ మాటలు? జడ శ్రావణ కుమార్ అట, ఆయన నేను ఎప్పుడు చూస్తూ ఉంటే ఆయన మొహానికి కూడా ఇంత చాలా మేకప్ కనపడుతోంది. మరి మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో మామూలుగా ఉండకుండా మొహానికి ఆ రంగెందుకు వేస్తున్నారండి? మీసాలకు రంగెందుకు వేస్తున్నారండి? మీరు వేసింది వేషం కాదా? అసలు మీకు మేకప్ ఎందుకండి? మీరు మామూలుగా మాట్లాడటానికే మీరు మేకప్ వేసుకుంటారే, ఆ మేకప్ తొలి అంశంగా ఉన్నటువంటి కళామ తల్లి యొక్క కళల్ని ప్రదర్శించేటువంటి యొక్క కళామూర్తులను పట్టుకుని అది పనికిమాలిన చర్యగా మీరు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం అండి. మీరు ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంతో పొగటం చూసి నేను మీకు అభిమాని అయ్యాను. అదే నోరు మళ్ళీ ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూసి ఇలా కూడా ఉంటారా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. ఏ రాష్ట్రంలో అయితే కళలు విలసిల్లుతాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది ఆర్యోక్తి. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన కవుల్ని కళాకారుల్ని పోషించాడు. భోజరాజు గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన కవిత్వాన్ని పోషించాడు. అలాగే మన గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు కళల్ని ఎంతో ప్రేమిస్తారు. మన గౌరవ ప్రధానమంత్రి మాజీ శ్రీ పివి నరసింహారావు గారు స్వయంగా నేను చూశానని ఫిడేలు వాయిస్తారు. 1000 పడగలనేటువంటి యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి నవలని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి గొప్ప కవి మరి మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. అసలైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రాముడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కళలో ప్రదర్శించకూడదంటారేంటి మీరు? అసలు మీరు మాట్లాడేదానికి మీ నాలుగుకి ఏదన్నా ఉందా నాకు? ఎందుకంటే నేను సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడేటువంటి యొక్క కళాకారుణ్ణి. అశ్లీలాలు మనవటంటే రావు, ఏ కళాకారుడికి రావు. నవ్వకూడదా? ముఖ్యమంత్రి గారు నవ్వకూడదా? నవ్వటానికి ఏమన్నా శవాలు కావాలా? శవం దగ్గర నవ్వటం, పెళ్లి దగ్గర ఏడవటమా? ఏమిటండి మీరు మాట్లాడేది? కళారూపాల జోలికి, కళా ప్రదర్శనల జోలికి, కళాకారుల జోలికి రాకండి సార్. ఎందుకు చెప్తున్నానంటే కళాకారులు అనేవాళ్ళు మాట్లాడరు, మౌనంగా రోధిస్తారు. ఆ మౌనం ఒక రోదన, ఆ ఉసురు మీకు తగులుతుంది. కళాకారులందరూ కూడా మిమ్మల్ని క్షమించరు. కళామ తల్లే మిమ్మల్ని క్షమించదు. వీలైతే క్షమాపణ చెప్పండి, లేకపోయినా కూడా మేము క్షమించేస్తామని చెప్పేసి సవినయంగా మీ దృష్టికి తీసుకొస్తూ నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.